మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VA తో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాకు నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడని ఏకసభ్య కమిషన్ కుండలు బద్దలు కొట్టింది. టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ఆయనేనని తేల్చి చెప్పింది. ఆయన నిర్ణయాల వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని తేల్చి చెప్పింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించారని స్పష్టం చేసింది. ధర్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక సలహాదారు బాలాజీ మరికొందరి ప్రమేయాన్ని కమిటీ ప్రస్తావించింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నాటి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల టీటీడీ నెయ్యి కొనుగోలు ప్రక్రియ ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది. సరఫరా సంస్థల అర్హతలు, విశ్వసనీయత, వాటి సామర్థ్యం, నాణ్యత హామీ వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని నిర్ధారించింది. దీనివల్లే మోసపూరిత సంస్థలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు లభించాయని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపునకు అనుమతిచ్చారని కమిషన్ వెల్లడించింది. 2021 డిసెంబర్లో భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని తెలిపింది. 2022 జూన్లో దానిపై అనర్హత వేటు వేశారని పేర్కొంది. అయినా నెయ్యి సరఫరా కొనసాగించడానికి ఆ సంస్థకు ధర్మారెడ్డి అనుమతిచ్చారని స్పష్టం చేసింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాయని 2022 ఆగస్టులోనే తేలినా బ్లాక్ లిస్టులో పెట్టకుండా టీటీడీకి నెయ్యి సరఫరా కొనసాగించేలా చేశారని ఏకసభ్య కమిషన్ వివరించింది. ఇదే తీవ్ర నిర్లక్ష్యమని తేల్చి చెప్పింది. టెండరు నిబంధనల అమల్లో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల అనేక విధానపరమైన లోపాలు తలెత్తాయని, కల్తీ నెయ్యి రాకుండా కాపాడే రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని కమిషన్ వివరించింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పాలక మండలి దృష్టికి తీసుకెళ్లడంలో ధర్మారెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేసింది. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధన గురించి పాలక మండలి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపింది. 2022 ఆగస్టులో 2 డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు బీటా సిటోస్టెరాల్ పరీక్ష నిబంధన చేర్చకుండా వాటికి ఆమోదం తెలిపారని వెల్లడించింది. కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందంటూ మైసూరులోని CFTRI సంస్థ నిగ్గు తేల్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. 2022 జూలై 1 నుంచే బీటా సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరైన 2023 నవంబర్ 14 వరకు ఆ నిబంధనను నెయ్యి సరఫరా టెండరు షరతుల్లో చేర్చలేదని వెల్లడించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వేయకుండా ఆ ప్రతిపాదనలకు అప్పట్లో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. తరువాత పాలక మండలి ముందు ఆ ప్రతిపాదనను పెట్టడంతో అక్కడ ఆమోదం పొందిందని వివరించింది. టెండరు నిబంధనల సడలింపు ప్రతిపాదనలు ఆమోదించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోలేదని తెలిపింది. ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కలిగిందని వెల్లడించింది. టీటీడీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంటింగ్ అధికారిగా వ్యవహరించిన ఓ బాలాజీ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబాటుకు కారకుడని ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల సడలింపుతో తలెత్తే ప్రతికూల ప్రభావాల్ని అంచనా వెయ్యలేదని వెల్లడించింది. బీటా సిటోస్టెరాల్ పరీక్షను తప్పనిసరి చేస్తూ 2022 జూలై 1 నుంచి అమల్లోకొచ్చిన నిబంధనను టెండరు షరతుల్లో చేర్చకుండా జాప్యం చేశారని తెలిపింది. ఆ నిబంధన చేర్చకుండానే 2 డైరీలతో ఒప్పందానికి సిఫార్సు చేశారని వివరించింది. రివర్స్ ఆక్షన్ తర్వాత లేఖల ద్వారా ధరలు తగ్గించినా అలాంటి టెండర్లను తిరస్కరించకుండా టెండర్లు ఆమోదించాలని సిఫార్సు చేశారని పేర్కొంది. ఉల్లంఘనకు సహకరించారని నిర్ధారించింది. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామంటూ వచ్చిన బిడ్లను పక్కాగా పరిశీలించకుండా ఆమోదించారని స్పష్టం చేసింది. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాలాజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. 2018 మే 17 నుంచి 2020 మే 13 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన పి. జగదీశ్వరరెడ్డి నెయ్యి సరఫరా టెండరు నిబంధనలు సడలించిన కమిటీలో సభ్యుడు. తగిన కారణాలు లేకుండానే టెండరు నిబంధనలు సడలించాలని ఆయన సిఫార్సు చేసినట్లు ఏకసభ్య కమిషన్ తన నివేదికలో తెలిపింది. ఆ ప్రతిపాదనను ఈవో ఆమోదానికి పంపించారని వెల్లడించింది.
ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా పనిచేశారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందని సిఎఫ్టీఆర్ఐ నివేదికలో వెల్లడైనా దాన్ని సుబ్రహ్మణ్యం, ఈవో పాలక మండలి దృష్టికి తీసుకురాలేదని, ఫైల్ను దాచిపెట్టారని వివరించింది. భోలేబాబా, ప్రీమియర్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉన్నట్లు సిఎఫ్టీఆర్ఐ నివేదికలో నిగ్గు తేలిన తర్వాత కూడా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆయన తీవ్రమైన దుష్ప్రవర్తనకు సంబంధించిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నెయ్యి సరఫరా టెండరు నిబంధనల్ని పటిష్టం చేయడంలోనూ, తరువాత వాటిని పూర్తిగా సడలించడంలోనూ నెయ్యి నిపుణుడైన బి సురేంద్రనాథ్ పాత్ర ఉందని కమిషన్ తేల్చింది. కల్తీ నెయ్యి సరఫరాదారులతో చేతులు కలిపి వారి వినతి మేరకు బీటా-సిటోస్టెరాల్ పరీక్షకు మినహాయింపు ఇవ్వాలని సిఫార్సు చేశారని వెల్లడించింది. తద్వారా కల్తీ నెయ్యి సరఫరా కొనసాగడానికి దోహదపడ్డారని తెలిపింది. డైరీ నిపుణుడైన ఎం విజయభాస్కర్ రెడ్డి బీటా-సిటోస్టెరాల్ పరీక్ష తప్పనిసరి అన్న నిబంధన అమలు చేయడంలో విఫలమయ్యారని కమిషన్ వెల్లడించింది. ప్లాంటు తనిఖీ బృంద సభ్యుడిగా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. ప్రొక్యూర్మెంట్ జీఎంల కంటే కింది స్థాయి అధికారుల పాత్రపైన సిట్ అభియోగ పత్రంలో వివరించింది. దాని ఆధారంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.